వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను సౌమ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భూసేకరణ పేరిట భూములు బలవంతంగా లాక్కుంటారా? కేసీఆర్ సర్కార్పై మండిపడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నో పథకాలతో మహిళల గుండెల్లో దేవుళ్ల నిలిచిపోయిన కేసీఆర్ కొనియాడిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. అన్ని రంగాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించిన నేత కేసీఆర్. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారెడ్డి వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, రీజనల్ రింగ్ రోడ్ కోసం భూసేకరణ పేరుతో కొన్ని మాసాలుగా బలహీన వర్గాలు, హరిజన, దళితుల భూములని బలవంతంగా తీసుకుంటున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ సర్కార్పై మండిపడ్డారు. ప్రభుత్వ భూములు తీసుకోకుండా రైతుల దగ్గర ఉన్న ఎకరం 2 ఎకరాల భూమిని గుంజుకుంటున్నారని అన్నారు. తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న కొద్దిపాటి భూమి పోతోందన్న బాధతో భువనగిరి, రాయగిరి ఇంకా మిగిలిన గ్రామాల రైతులు పోరాటం చేస్తున్నారని, శాంతియుతంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. అయినా కొందరిని అరెస్ట్ చేశారని, జైలుకి పంపారని భువనగిరి జిల్లా సస్పెన్షన్ కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసిందని అన్నారు. అయితే కోర్టుకు తీసుకొచ్చే క్రమంలో రాయగిరి రైతులకి బేడీలు వేశారని, ఇది చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయని, భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నానని, ఇది మంచి పద్ధతి కాదని, రైతుల కోసం అంత చేస్తా ఇంత చేస్తున్నా అని చెప్పుకుంటున్న కేసీఆర్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రైతులకి సంకెళ్లు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసుని బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బేడీలు వేసిన ఆఫీసర్లపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఆ కేసులను కూడా బేషరతుగా ఉపసంహరించుకుంటూ వాళ్ళ భూములు పోకుండా, నీ రోడ్ అవసరం లేదు, అవసరం అనుకుంటే నీకు అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న దగ్గర తీసుకో, కనీసం కంపెన్సేషన్ ఎంత ఇస్తావో చెప్పవు. ఉన్న ఎకరం 6 ఎకరాలు ఉన్న రైతులు మాత్రమే ఉన్నారు అక్కడ. వాళ్ళని ఇవాళ నువ్వు సంఖ్యలతోని కోర్టుకు తీసుకురావడాన్ని సభ్య సమాజంతో పాటు తెలంగాణ రైతులందరూ కూడా కన్నీరు పెట్టే ఈ సంఘటన జరిగింది. ఇది నేను తీవ్రంగా ఆ ప్రాంత పార్లమెంట్ సభ్యునిగా తీవ్రంగా ఖండిస్తున్నాను. గత కొన్ని మాసాలుగా త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద భువనగిరి ఇంకా తుర్కపల్లి నుంచి మొదలుపెట్టి ఈ రాయగిరి రైతులు భూసేకరణ పేరు మీద బలహీన వర్గాలు, బక్కపల్చని రైతులు, హరిజనుల, దళితుల భూములు బలవంతంగా తీసుకుంటూ పక్క నుంచి ఫారెస్ట్ ల్యాండ్ కానీ గవర్నమెంట్ భూములను తీసుకోకుండా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకున్న ఎకరం 2 ఎకరాలు గుంజుకుంటుంటే ఆ బాధతోని తాత ముత్తాతల క్రితం 1 ఎకరం పోతుందని చెప్పి బాధతోని వాళ్ళు ఉద్యమం చేస్తుంది, ధర్నాలు చేసి శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అరెస్ట్ చేయడం, నల్గొండ జిల్లా జైలుకి పంపడం, ఇవాళ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు భువనగిరికి రైతులకు బేడీలకు వేసిన వార్త చూసి నిజంగా కన్నీరు పెట్టుకున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు ఒక భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నిజంగా బరువెక్కిన గుండెలతో చెప్తున్నాం. కేసీఆర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. నీకు త్రిబుల్-ఆర్ రోడ్డు కావాలన్నా రైతులకు న్యాయమైన కోరిక అడితే నువ్వు రైతులకు సంఖ్యలు వేస్తావా? పొద్దున చేస్తే రైతుల కోసం ఇన్ని కోట్ల ప్రాజెక్టు కట్టడం, అదే చెప్పి ఇది చెప్పి ఇలా బలహీన వర్గాలకు చెందిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే నీ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు సంఖ్యలు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సంబంధించిన ఆఫీసర్లపై, బేడీలు వేసిన ఆఫీసర్లపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని. మహిళల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకువచ్చి వారి గుండెల్లో దేవుళ్ల నిలిచిపోయారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, ఇన్నేళ్లలో ఏ పార్టీ, ఏ నాయకుడు చేయలేని పనులని, సంక్షేమ పథకాలని కేసీఆర్ అమలు చేసి చూపించారని అన్నారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ మహిళల కోసం మహిళా సంక్షేమ దినోత్సవం ఏర్పాటు చేసి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కోఆప్షన్ మెంబర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
క్లోజ్ చేసుకో అన్న, అందరికీ కనిపిస్తుంది, క్లోజ్ చేయి. ఏది ఏమైనా గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు అన్ని రకాల కూడా మహిళలకు మంచి సహకారం చేసి వాళ్ళందరికీ కూడా అన్నిట్లలో కూడా అన్ని రంగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి పోలీసులు కానీ రాజకీయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళని ముందుకు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఏ పోలీస్ స్టేషన్ పోయినా మహిళా సోదరుమణులు మంచిగా కానిస్టేబుల్ కానీ సిఐలు కానీ ఎస్ఐలు కానీ మంచిగా 33% తోటి వాళ్ళు పర్ఫెక్ట్గా వాళ్ళు ముందుకు వచ్చారు. అదే మాదిరిగా ఏ మున్సిపాలిటీకి పోయినా ఏ గ్రామ పంచాయతీకి పోయినా 50% రిజర్వేషన్ తోటి మహిళా సోదరుమణులందరూ కూడా మంచి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పంచాయతీలు, ఎంపీపీలు, చైర్మన్లు, మేయర్లు వీడి దాకా కూడా అంత దాకా కూడా అంత సక్సెస్ఫుల్గా అంత మహిళా సోదరుమణులు కనిపిస్తున్నాం. మన తెలంగాణ చూస్తున్నాం, రాకముందు కూడా చూసినాం, నాడు చూసినాం, నేడు చూస్తున్నాం, చాలా డిఫరెంట్ వచ్చింది. తాగునీరు కానీ ఒకనాడు మహిళలకు తాగునీరు చాలా ఇబ్బందికరం ఉండే, తాగేందుకు నీళ్ళే దొరకకపో ఎన్నో ఇబ్బందులు కష్టపడ్డారు, వాళ్ళు ఎన్నో రకాలు కూడా బాధపడ్డారు. కానీ మన సీఎం కేసీఆర్ వచ్చినాక మన బిడ్డలు, మన ఆడబిడ్డలు ఎక్కడ కూడా వాటర్కు ప్రాబ్లం రావద్దని చెప్పి గోదావరి కృష్ణా నీళ్లు తెచ్చి ఒక ఫిల్టర్ వాటర్ తెచ్చి రోజు మనకు తాగిపిస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఈ యొక్క మహిళా సంక్షేమ దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఆదేశించడం వల్ల ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మన మంత్రివర్యులు పీర్జాది కూడా మంచి ప్రోగ్రాం పెట్టు, నేను వస్తాను, నిన్న వచ్చి ఎంత బ్రహ్మాండ ఎట్లా ఉత్సాహపరిచింది మనందరినీ మంత్రి గారు. అవునా? సూపర్ సక్సెసా? సూపర్. అది మన మంత్రి గారు అండి. అంటే ఎవరిని ఎట్లా ఎక్కడ ఏ టైమింగ్ ప్రకారంగా చేయాలో అట్లా వస్తారు. నిన్న కాలేజ్ పిల్లలు కానీ అంటే లేకపోతే రెడీ కావాలి, మళ్ళీ ఇంటికి పోవాలని చెప్పి ఆత్రంతో ఉన్నా కూడా మీరందరూ వచ్చినందుకు మంత్రి గారి తరఫున మళ్ళీ మా పాలకవర్గం తరఫున మరొకసారి అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మంత్రి గారు పీర్జాదిలో ప్రోగ్రాం పెట్టు, మంచిగా బ్రహ్మాండంగా వస్తాం. నేను మళ్ళీ పళని గార్డెన్లోనే పెట్టు, మంచి ఏసీ ఫెసిలిటీ ఉంటుంది, మంచిగా అందరితో కలిసి మళ్ళీ భోజనం చేస్తా అని చెప్పి మన మంత్రివర్యులు మేడ్చల్ నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువ అవకాశం ఎవరికి ఇస్తారు? మన పీర్జాది కూడా ఇస్తారు. మనందరం కూడా ప్రేమ అభిమానంతో గెలవాలి కాబట్టి ఇస్తున్నారు. సో ఆ కార్యక్రమానికి నాతో పాటు పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లు, ప్రత్యేకంగా మా మహిళా కోఆప్షన్ సభ్యులు, మా మహిళా అన్ని రంగాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలో రాష్ట్ర మహిళా సంక్షేమ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల కోసం ప్రత్యేక షీ టీంలు, మహిళా పార్కులు ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9 ఏళ్లలో తమ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకమైన పార్కులను ఏర్పాటు చేశామని, 5 కోట్ల రూపాయలతో మహిళా భవనాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. కూకట్పల్లిలో రాబోయే రోజుల్లో ఉచితంగా టైలరింగ్ నేర్పించి 5,000 మంది మహిళలకి మిషన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళల్ని శాలువాలతో సత్కరించారు. మీరందరూ భాగస్వాములు రండి. బ్రహ్మాండ వాతావరణంలో మన కాన్సెప్ట్ నుంచి ఈ రోజున బీజేపీ పరిపాలించిన రాష్ట్రాలున్నాయి, కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రాలున్నాయి, ఎక్కడ మహిళలు పట్టించుకోలేదు. మహిళలు ఎన్నో దౌర్జన్యాలు కూడా పట్టించుకున్న స్టేట్ లేదు. మన తెలంగాణలో మహిళలు ఏమైనా జరిగితే 24 గంటల్లో 18 నుంచి 19 లక్షల మందికి కళ్యాణ లక్ష్మి సాగుపాలించిన స్టేట్ కూడా మన స్టేట్, మన తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 33% ఈ రోజున ప్రతి నాటి గ్రామ పంచాయతీలు కానీ మార్కెట్లో కానీ ఎక్కడ కూడా 33% ఇచ్చినటువంటి స్టేట్ కూడా, రాష్ట్రం కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మంచి చేస్తూ ఉన్నాం. ఈ రోజు అసలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. మనం లాక్డౌన్ వచ్చినప్పుడు ఎవరు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. మరి ఆ రోజున మేమే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని మేమందరం వీళ్ళకి వచ్చి నిరుపేదలు ఉంటే గరీబ్గాలో పరిగణలో మేము వచ్చి ఆదుకునే ప్రయత్నం చేశాం తప్ప ఏ పార్టీ వచ్చి ఆదుకునే ప్రయత్నం చేయలేదు.
మరి ఇవన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇది ఆలోచన చేస్తున్నాం. ఇంకా 4 నెలల ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. నేను మీ అందరూ మిగిలిన ఇంకేమైనా కష్టాలు ఉంటాయి, ఇంకేమైనా నేను చేయలేటువంటి పని ఉంటాయి, కొన్ని పనులు చేయకుంటే మీరు అందరూ కూడా మస్తు చేయాలి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నట్టుంటే ఎవరికైనా పింఛన్లు ఇంకా మీకు రాలేనటువంటి పింఛన్లు ఉన్నట్టుంటే అవన్నీ కూడా మా సింబల్ చేయండి. 100% 44,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. కుక్కట్పల్లిలో 44,000 మంది అందరూ కూడా మా సింబల్ చేయండి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నట్టుంటే ఎవరికైనా పింఛన్లు ఇంకా మీకు రాలేనటువంటి పింఛన్లు ఉన్నట్టుంటే అవన్నీ కూడా మా సింబల్ చేయండి. 100% 44,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం. కుక్కట్పల్లిలో 44,000 మంది వాళ్ళకు 2,000 రూపాయలు పింఛన్ కూడా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బీజేపీ మోడీ ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా 500 రూపాయలు పింఛన్, కాంగ్రెస్ పరిపాలించిన రాష్ట్రంలో కర్ణాటకలో కూడా 500 పింఛన్, తెలంగాణ రాష్ట్రంలో 2,000 పింఛన్లు, వికలాంగులకు 4,100 పింఛన్లు. చరిత్రలో ఎక్కడ లేవు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేశం మొత్తం 2,000 పింఛన్లు ఇవ్వడం. మన రాష్ట్రంలో 200 పింఛన్లు 2,000 చేస్తాం. రాజకీయ మా తెలుగుదేవ ముఖ్యమంత్రి మళ్ళా మొన్న ఏదైతే వికలాంగుల కాదు చేసిండో నేను ముఖ్యమంత్రిని ఈ టీవీ ధరలో ఉన్నా. మా ఆడపిల్లలు ఇంకెవరన్నా ఉన్నటువంటి ఉద్యోగం ఇచ్చింటే ఇంకొక 1,000 రూపాయలు ఇచ్చేటుంటే ఇంకా బాగుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను శ్రీవరంలో చెప్పాను, ఆగస్టులో కూడా మ్యాక్సిమం ట్రైనింగ్ సెంటర్ పెట్టండి. ట్రైనింగ్ సెంటర్ కూడా ₹1 తీసుకోకుండా ఆ ట్రైనింగ్ టీచర్ కూడా నేనే డబ్బులు పెట్టి అవసరమైతే కమిటాలు దొరకకపోతే కమిటాలు తీసుకోండి, దానికి డబ్బులు కావాలంటే కూడా నేనే దాని మీద కిరాయి కట్టాలని చెప్పాను. మీ జీవనం బట్టి అమలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ వచ్చిన తర్వాత 9 సంవత్సరాలు మీ అందరూ ఆశీర్వాదంతో రకరకాల డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం. ఇలా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇలా నేను ఏ అడుగుతుంది 90% కంప్లీట్ చేస్తా ఉన్నాం. ఇంకా చేస్తాం. మళ్ళా మీకు ఉన్నటువంటి ఆర్పీలందరూ అడిగారు 10 సంవత్సరం 10 నెలల 23వ తారీఖు నాడు మాకు కూర్చొని మాట్లాడుకోవడం లేదు. ఆ మున్సిపాలిటీలో ఇబ్బంది అవుతుంది, మాకు ఫ్యాన్ లేదు, ఏం లేదు, మాకు ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోవాలంటే 4,000 గజాలు జాగించి 5 కోట్లు శాంక్షన్ చేసి బ్రహ్మాండ మహిళలకే కేటాయించిన మంచి బ్రహ్మాండ ఐడియా మీద కట్టేపోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఆర్పీలందరూ కూడా మీరు ఎప్పుడు ఇలా ప్రొటెక్ట్ చేయాలన్నా నేను రెడీ ఉన్నా. మీదే లేట్ ఉంది, బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, అదే ల్యాండ్ కూడా శాంక్షన్ అయింది. ఇటువంటి మీటింగ్ పెట్టుకోవాలన్నప్పుడు ఇటువంటి కమిటాలు కాకుండా మీకే బ్రహ్మాండమైనటువంటి కమిటాలు కట్టిపోతా ఉన్నారు. అది ఓన్లీ మహిళలకే కేటాయించబోతా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అని అదే కాకుండా మహిళా మండలితో ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఉన్నటువంటి 44,000 మంది మహిళా సోదరులు పొదుపు సంఘాల్లో ఉన్నారు. సుమారుగా 45,000 మంది 450 కుటుంబాల్లో వీళ్ళు పొదుపు సంఘాలలో ఉన్నారు. వాకా సంఘాలు పొదుపు సంఘాలలో ఉన్నారు. వారు కూడా లాస్ట్ ఇయర్ 2 ఏళ్ల కింద ఏదైతే లాక్డౌన్ వచ్చినప్పుడు మా చంద్రబాబు వచ్చినప్పుడు అంబులెన్స్ ఫోన్ చేయాలంటే అంబులెన్స్ దొరకలేదు చాలా అని చెప్పాడు. చాలా మంది చనిపోతా ఉన్నా. మరి ఏదేమంటే చంద్రబాబు అడిగారు, ఏం చేస్తారు అంబులెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు ఏమైనా సాయం చేయమంటే 2 అంబులెన్స్ 44 లక్షల రూపాయలు పెట్టి నా సొంత డబ్బులు పెట్టి 2 అంబులెన్స్ ఫ్రీగా తీసుకోవాలి దగ్గర. ఇది వాస్తవం. ఎక్కడ చరిత్రలో లేని సొంత డబ్బులు పెట్టి మా జిల్లా పరిషత్ వాళ్ళు వచ్చి నిరుపేద బిడ్డలు 11,000 మంది విద్యార్థులు ఎక్కడైతే స్కూల్లో చదువుకుంటా ఉన్నారో వాళ్ళ బుక్కులు పెన్నులు పెన్నులు ఇప్పించే బాధ్యత తీసుకోబట్టే భోజనం పెట్టి 11,000 మందిని 3 కోట్ల రూపాయల సొంత డబ్బులు పెట్టి అందరూ లాస్ట్ మొత్తం కూడా బ్రహ్మాండంగా భోజనం పెట్టి బుక్కులు పెన్నులు పెన్సిళ్ళు బ్యాగులు వచ్చారు. ఆ శివలు వచ్చి వికలాంగులు ఉన్నారు, మన దగ్గర కొంతమంది ఉద్యోగం చేసుకోలేకపోతున్నారు, నడవలేకపోతా ఉన్నారు. మరి బండ్లు ఇవ్వమంటే 216 బండ్లు పెట్టి 1 లక్ష రూపాయలు చొప్పున 2,16,00,000 పెట్టి వికలాంగులకు 216 బండ్లు ఇప్పించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకి ఆనుకొని ఉన్న ఏటపాకలోని సిఆర్పిఎఫ్ 212 బెటాలియన్ క్యాంపులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 50 మందికి పైగా జవాన్లు రక్తదానం చేశారు. కమాండెంట్ దీపక్ కుమార్ శ్రీవాస్తవ్ హాజరై రక్తదానం చేసి శిబిరాన్ని పర్యవేక్షించారు.
అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అధికారి కుమార్ అలోక్, డిప్యూటీ కమాండెంట్ జయప్రతాప్ సింగ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్డిఎన్ మల్లేశ్వరరావు కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ ఇంతకు ముందు కూడా ప్రజల కోసం వైద్య శిబిరాలు, విరాళాల శిబిరాలు, ఆహార పంపిణీలు శిబిరాలు వంటివి వివిధ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ ప్రాంతంలోని సాయుధ బలగాలతో సాధారణ ప్రజలకున్న సంబంధాలు భద్రతా బలగాలపై ప్రజలకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. के पास से देखिए, बस पकड़ना नहीं, देख ले पास से। ఉప్పల్ నియోజకవర్గంలో అర్హత కలిగిన పేదలు, బడుగు, బలహీన వర్గాలకి రేషన్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సహాయ పౌర సరఫరాల అధికారి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది పేదలు రేషన్ కార్డుల కోసం ఇబ్బందులు పడుతున్నారని, అసలైన హక్కుదారులని గుర్తించి వారికి కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. झूठा पीएम झूठा, दोनों मिलकर देश को लूटा। सीएम झूठा पीएम झूठा, दोनों मिलकर देश को लूटा। सीएम झूठा पीएम झूठा, दोनों मिलकर देश को लूटा। सीएम झूठा पीएम झूठा, दोनों मिलकर देश को लूटा। అరులందర్ కి వెంటనే రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే గత 9 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం, ఈ కేసీఆర్ గారు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రతి ఒక్క పేదవాడికి రేషన్ కార్డు ఇస్తాను, వాళ్ళని బాగు చేస్తాను, పేదవాడికి రేషన్ కార్డు అంటే ఒక సిటిజన్ కార్డు లాంటిది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను సహాయపడతాను, వాళ్ళందరినీ ఆదుకుంటానని చెప్పడం జరిగింది. ఎప్పుడే కానీ ఈ కేసీఆర్ గారు ఎలక్షన్లు వస్తున్నాయంటే ఒక డ్రామాతోటి బయటకు వస్తాడు. ఆ డ్రామాలో భాగంగా ఈ మధ్యన హుజూరాబాద్లో ఎలక్షన్స్ అయినప్పుడు పేదవాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తానని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. మొన్న ఈ మధ్యన మునుగోడులో కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన దగ్గర 119 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడైతే ఎలక్షన్స్ వస్తాయో అక్కడే ప్రజలు గుర్తుకొస్తారా, అక్కడే పేదవాళ్ళు గుర్తుకొస్తారా, వాళ్ళకే ఇస్తారా? సరే ఇచ్చారు, బాగానే ఉంది, సంతోషం. కానీ వేరే కాన్స్టిట్యున్సీలలో పేదవాళ్ళని గుర్తుకొస్తలేరా? రాష్ట్రంలో ఎందరు పేదవాళ్ళు ఉన్నారు, ఎందరు మంది రేషన్ కార్డు గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వవా? వాళ్ళందరికీ నీకు ఓట్లేసి గెలిపేయలేదా? వాళ్ళు మన రాష్ట్రంలో లేరా? ముఖ్యంగా మా కాన్స్టిట్యున్సీలో, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో దాదాపు 30,000 మంది పేదవాళ్ళు, నిరుపేదలు
రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు. కానీ ఏ ఒక్కరిని పట్టించుకునే పరిస్థితి లేదు, ఏ ఒక్కరికి ఇచ్చింది లేదు. ఏదైతే 2 బెడ్రూమ్లు కట్టాడో ఎవరికి ఇవ్వకుండా వాగ్దానాలు చేశాడో, అలాగే పేదవాడికి కూడా నిత్యావసర వస్తువులు తీసుకునేది ప్రతి ఒక్క పేదవాడు నెలొచ్చిందంటే చాలు నిత్యావసర వస్తువులు కొనుక్కోవాలంటే కష్టాలలో ఉంటాడు కాబట్టి రేషన్ కార్డును గుర్తు చేసుకుంటాడు. అలాంటి రేషన్ కార్డుని ఈ ప్రభుత్వము ఈ ముఖ్యమంత్రి ఈరోజు పట్టించుకోలేదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఒకటే, ప్రతి ఒక్క పేదవాడికి అర్హులందరూ కూడా. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ జనగామ శరత్రావు నిరుపేద నూతన వధువులకి పుస్తక మట్టెలు పంపిణీ చేశారు. కల్వకుంట్ల గోపాలరావు, సందుపట్ల అంజిరెడ్డి, సర్వర్ పాషా, నరసింహారెడ్డి 5,000 రూపాయల సహాయం అందించగా కోడ శ్రీనివాస్, లక్ష్మణ్ గుప్తా బియ్యం అందజేశారు. బద్దా నాంపల్లి కూతురు దీపిక, కట్కూరి బాలవ్వ, దివంగత మల్లయ్య దంపతుల కూతురు లాస్య వివాహాలకి ఈ సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా మెట్టెలు, డబ్బులు, బియ్యాన్ని అందించిన బీఆర్ఎస్ నేతలకి ఆయా వధువుల తల్లిదండ్రులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, నాయకులు షాదుల్ పాషా, నరసింహారెడ్డి, నల్ల నరసయ్య, కంచం నరసింహులు, చెవుల మల్లేష్, ముత్యాల దేవేందర్, షేరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ గ్రామంలో చైతన్య గారు, నరసన్న గారి ఆధ్వర్యంలో కట్కూరి మల్లయ్య బాలవ్వ వాళ్ళ కూతురు వివాహానికి చైతన్య గారు పుస్తమట్టెలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మాజీ సర్పంచులకు, పట్టణాధ్యక్షులు, మండల కోఆప్షన్, మాజీ మార్కెట్ డైరెక్టర్లు, మా కార్యకర్తలు, వార్డు మెంబర్లు అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా మొన్ననే వారం రోజుల క్రితమే వీళ్ళు ఇట్లా మా ఇంట్లో పెళ్ళి ఉందని కలవడం జరిగింది. కలవంగానే నా అంత సహాయం ఇట్లా పుస్తమెట్టలు ఇస్తానని చెప్పడం జరిగింది. చైతన్య గారు పెద్ద మనసుతోని, చాలామంది డబ్బులు ఉంటాయి కానీ ఏదన్నా పేదవాళ్ళు కనబడి మాకు ఇది కావాలన్నప్పుడు సహాయం చేసిన వాళ్ళే చాలా గొప్పవాళ్ళు. ముఖ్యంగా ఇది గమనించండి, లేనివారు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కలిస్తే కూడా ఇంకా ఎవరికైనా ఇవ్వడానికి చైతన్య గారు కూడా ముందుకొచ్చారు. మీరు కూడా ఇచ్చిన వారిని మర్చిపోకుండా, ఏది కానీ సహాయం చేసిన వాళ్ళని జీవితంలో కూడా మర్చిపోవద్దు. అందరూ గమనించవలసిన విషయం. ఇంతకుముందు కూడా చాలా వరకు పుస్తమట్టలు ముస్తాబాద్లో కూడా అందించడం జరిగింది. ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే కూడా మాకు బియ్యం కావాలంటే బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ చైతన్య గారిని పార్టీని కానీ ఎప్పుడు గుర్తించుకొని మీరు కూడా అంతే ఆత్మీయతతో మెలగాలని భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు ఈరోజు ముస్తాబాద్ మండలంలో ఎంపీపీ చైతన్య గారు పేదవారి కోసం ఇస్తున్నటువంటి పుస్తమట్టెల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మన సెస్ డైరెక్టరు అంజిరెడ్డి గారు, మాజీ సర్పంచ్ నల్ల నరసన్న గారు, కోఆప్షన్ సభ్యులు సాదిల్ పాప గారు, ఎంపీటీసీ తమ్ముడు నరసింహులు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ గొప్ప కార్యక్రమాలు చాలామంది చేస్తారు కానీ అందులో సాయం చేసేవారు కొందరే ఉంటారు. అందులో ఎంపీపీ చైతన్య గారు ఎవరు పేదవారు అడిగినా కానీ వారికి కాదనకుండా కూడా వారు పుస్తమట్టెలు కానీ బియ్యం కానీ ఇంకా రకరకాల రూపాలలో కూడా వారు సాయం చేస్తారు. కరీంనగర్ జ్యోతినగర్లో తమ ఇంట్లోని ఒక మహిళకు తమకు తెలియకుండా వైద్యులు అబార్షన్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే తనకు ఎలాంటి అబార్షన్ కాలేదని బాధితురాలు స్పష్టం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయిపోయింది ఆల్రెడీ చేసిర్రా వస్తారు చెప్తున్నా వస్తారు లేదండి మేము ఆమెకి ఏం చేయలేదండి ప్రెగ్నెన్సీ ఉంది ఆమెకి అలాగే ఉంది ఏమైంది ఏమైంది ఏమైందమ్మా నీ బాధ ఏమైంది చెప్పు ఇక్కడ ఇప్పుడు ఎందుకు వచ్చినావు చెప్పు ఇక్కడ చెప్పు ఏమైందమ్మా చెప్పు ఇక్కడ చెప్పు లోగో చెప్పురా అదే అబర్షన్ చేసుకుంటున్నాడు గోళీ రాసి ఇచ్చారు కొడదా అంటే సార్ సూది కొట్టేయలే నేను సూది వద్దు నాకు గోళీ వద్దు మొన్న తీసుకుపోయినా సార్ ధర్మం సూది హాస్పిటల్ పిల్లన్నర బాబు ఉన్నాడు మంచి ఉన్నాడు సూది వేసుకోవాలి ఈ గోళీ రాసి ఇస్తాయి గోళీలు వాడాలి సార్ అన్ని జల్లు వచ్చింది సార్ ఎలా వచ్చింది నిన్న కర్నాటక ఉంటుంది సార్ నిన్న తెలుసు సార్ గవర్న వద్దమ్మా వస్తారు నిర్మల్ జిల్లా ముతోల్ మండలం తారోడాలో నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గడపాలే మోహన్ బంగ్లాపై నిద్రిస్తున్నాడు. రాత్రి సుమారు 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి యాసిడ్తో దాడి చేశాడు. దీంతో మోహన్ అరవడంతో కుటుంబీకులతో పాటు చుట్టుపక్కల వారు వచ్చి బాధితుడిని హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒంటిపైన యాసిడ్ పడడంతో ముఖంతో పాటు శరీరంలో కొంత భాగం కాలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరు అయినా ముఖం కానరాలే కాళ్ళు కానొచ్చింది దుప్పటి కప్పుకొని ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భూసేకరణ పేరిట భూములు బలవంతంగా లాక్కుంటారా? కేసీఆర్ సర్కార్పై మండిపడిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎన్నో పథకాలతో మహిళల గుండెల్లో దేవుళ్లా నిలిచిపోయిన కేసీఆర్ కొనియాడిన కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి. అన్ని రంగాల్లో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించిన నేత కేసీఆర్. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారెడ్డి వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.